డిస్ట్రిబ్యూటర్లుగా ఈ ఈ ప్రొడ్యూసర్లు ఏమి సినిమాలు తీసుకుని చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లుగా ఈ సినిమాలకి ఈ యాప్స్ వల్ల నీకు కొంచెం ఈ తేడా డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించి చేయాలి తప్పితే ప్రొడ్యూసర్గా మేము ఎంత ఫైట్ చేసినా అది మాటలుగా మిగిలిపోతున్నాయి. అది ముందుకు తీసుకెళ్ళట్లేదు, అవ్వట్లేదు, అది ముందుకు వెళ్ళట్లేదు. అది ఇంకోటి ఇప్పుడు మిగతా యూనిటీ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్. అందులో మీకు డౌట్? నాకు డౌట్ అని కాదు, 100% యూనిటీ లేదనే విషయం చాలా మంది నిర్మాతలు చెప్పారు. చాలా నుంచి కొంచెం యూనిఫైడ్గానే ట్రై చేస్తున్నాం అన్నీ. ఎందుకంటే థియేటర్ పర్సంటేజ్ సిస్టంలో కూడా కొంచెం ప్రొడ్యూసర్స్ అందరూ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాము. మొన్న బేటాల విషయంలో కూడా, వత్తాల విషయంలో కూడా కొంచెం గట్టిగానే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ బ్లీడింగ్ ఉన్నాం కదా, ఇంకా కొత్తగా ఎవరి కోసం తగ్గి చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏ ప్రొడ్యూసరు లేడు ఇవాళ. ఎవరికి ఏం కావాలో అది చేయించుకోవాలనుకుంటేనే సెట్కి వెళ్ళడం, లేదంటే ఇక్కడ ఒక విషయము, నాగవంశీ అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకి అందరికీ వెన్నుదన్నుగా ఉంటాడు. అందరికీ ఏమి ఇబ్బంది వచ్చినా ఎవరికి రీచబుల్గానే ఉన్నాను. వినదానంగా ఉండొచ్చు దేవుడు. నేను అసలు రీచబుల్గానే ఉన్నాను. నేను ఎవరికి దొరకదు. నేను ఫోన్ ఎంతనే అందరూ తిడతారు. ఫోన్ ఎత్తకపోయినా కన్సల్ట్ పర్సన్స్ ఏదైనా ఇష్యూ చెప్తే దాన్ని రిపోర్ట్ చేస్తారు కదా. మరి నేను అంత మంచివాడిని కాదండి. నేను ఎవరికి అలా అంత పెద్దవాడిని కాదు, అంత మంచివాడిని అసలు కాదు.